గోరా వినియోగి ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన, కారణం ఏదైనా కావచ్చు, చివరికి ఇబ్బంది కలిగేది వినియోగదారుడికే. అటువంటి సంఘటన ఒకటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. జోస్ హార్మిస్, ఈయన తమిళనాడు నుంచి ఎయిర్ ఇండియాలో కో పైలట్గా పనిచేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే, పైలట్స్ ఇవంతా హై రిస్క్ పీపుల్. అంచేత తప్పనిసరిగా వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బీమా పథకాలు చాలా ఉంటాయి, యాక్సిడెంట్ ఇవన్నీ. అలా తీసుకునే క్రమంలో ఈయన బజాజ్ అలయన్స్ అనే సంస్థ నుంచి ఆ పాలసీ తీసుకున్నాడు. అతను ప్రతి సంవత్సరము దాన్ని రెన్యూ చేస్తూ జరుగుతుంది. కానీ ఒక సంవత్సరం ఆ జోస్ ప్రీమియం చెల్లించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన అకౌంట్ నుంచి ఓ చెక్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ చెక్ని బ్యాంకుకి ప్రజెంట్ చేస్తే ఆ బ్యాంకు ఆ చెక్ని డిజానర్ చేసింది. చెక్కు డిజానర్ అవడంతో ఇక్కడ అతని ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూ కాలేదు. ఈ తతంగంలో, అంటే చెక్కు డిజానర్ అవ్వటం వల్ల ఈ కో పైలట్ వితౌట్ ఎనీ ఇన్సూరెన్స్ 50 ట్రిప్స్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. హై రిస్క్. ఇంకక్కడ దేర్ ఈజ్ నో పాలసీ టు కవర్ హిజ్ లైఫ్. ప్రతిరోజు భయపడుతూనే ఎక్కుతాడు. ఆ మాటకు వస్తే విమానం ఎక్కేవాళ్ళు ప్రతి వాళ్ళు భయపడుతూనే ఉంటారు. అలవాటు అయిపోయిన వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, కానీ కొత్తగా ఎక్కేవాళ్ళు అయితే మరీ భయం ఉంటుంది. బట్ పైలట్స్ ఆర్ ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. అటువంటిది 50 ట్రిప్పులు ఇన్సూరెన్స్ లేకుండానే చేయటం అన్నది అతనికి మానసికంగా చాలా క్షోభ కలిగించింది. సరే, తర్వాత ఖాళీగా ఉన్న టైంలో డ్యూటీ దిగిన తర్వాత బ్యాంకు వెళ్ళి, ఎందుకు ఆ చెక్ని మీరు డిజానర్ చేశారు తెలుసుకోకూడుతున్నానని అడిగాడు. వాళ్ళు వెరిఫై చేసి, చెక్కు డిజానర్ అయిన టైంలో మీ అకౌంట్లో డబ్బు లేదు అంటే, నా డిపాజిట్స్ చాలా ఉన్నాయి, అవి మల్టీపర్పస్ డిపాజిట్స్ అవి. అంచేత సేవింగ్స్ అకౌంట్లో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఈ డిపాజిట్స్ అమౌంట్ని మల్టీపర్పస్కి ఉపయోగించుకుని దాంట్లోంచి మీరు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదంటే, ఆ మల్టీపర్పస్ డిపాజిట్ ఇక్కడ లింక్ చేయలేదు సేవింగ్స్ అకౌంట్కి మా వాళ్ళు పొరపాటున అని ఏదో చాలా తేలిగ్గానే విషయం కింద వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మరి ఒక పాలసీ హోల్డర్గా ఒక రిస్క్ జాబ్లో అతను పనిచేస్తున్నప్పుడు ఇటువంటి సాకులు పనికిరావు. సో అతను కన్స్యూమర్ కమిషన్కి కంప్లైంట్ చేసి, ఇలాగ నా లైఫ్ని రిస్క్లో పెట్టుకుని 50 ట్రిప్పులు నాకు ఇన్సూరెన్స్ పాలసీ లేకుండానే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అంచేత నాకు పరిహారం ఇప్పించండి ఆ స్టేట్ బ్యాంక్ వాళ్ళతో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, ఆ కన్స్యూమర్ కమిషన్, స్టేట్ కమిషన్ వాళ్ళు పరిశీలించి ఒక 2 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వమని స్టేట్ బ్యాంక్కి ఆదేశం ఇచ్చారు. కానీ జో దానికి సమ్మతిగా లేడు. ఎందుకంటే, ఇలాగ ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు నాకు ఈ 2 లక్షల కాంపెన్సేషన్ ఏంటి, దానికంటే ఎక్కువ రావాలి కదా అన్న ఉద్దేశంతో నేషనల్ కమిషన్కి అప్పీల్ చేస్తే, నేషనల్ కమిషన్ వారు ఆ పరిహారాన్ని 5 లక్షలకు పెంచారు. అంచేత మనం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొక విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.